For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు వాల్టన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి జిలానీ గారు. మరి జిలానీ గారితో మాట్లాడదాం. నమస్తే జిలానీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. జిలానీ గారు, మరి ప్రెసెంట్ ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది చాలా లోగానే ఉంటుంది. చాలా వరకు ఇప్పుడు క్యాన్సర్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, డయాబెటీస్, ఎక్కువగా అమ్మాయిలకైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ మీ దగ్గర బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ క్యాప్సూల్ ఉందని నేను విన్నాను. అలాగే ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని కూడా నేను విన్నాను. అసలు ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనేది మీరు ఎలా తయారు చేస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి దీన్ని తీసుకుంటున్నారు, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, దీని గురించి మీరు డీటెయిల్స్ చెప్పండి. ప్రెసెంట్ మనము ఉన్న జనరేషన్ గురించి మీరు చెప్పారు. సో చాలా డిసీజెస్ ఉన్నాయి ఈ జనరేషన్లో. ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ జనరేషన్ కోసం అయితే ఏదైతే ఇది యుగం ఉందో స్వర్ణ యుగం అని పిలవచ్చు మనం. ఈ స్వర్ణ యుగంలో ఎగ్జాంపుల్గా చాలా కష్టపడ్డాక, చాలా టెక్నాలజీ డెవలప్ అయ్యాక ఈ యుగం మనకు దొరికిందని చెప్పుకోవచ్చు. కానీ మనకు ఈ యుగం దొరికిన అంటే దీనికోసం మనం ఏం ప్రయత్నించలేదు కాబట్టి మనకు దీని విలువ తెలియట్లేదు. సో గత ఒక 20 years 50 years బ్యాక్ మనం వెళ్తే ఇంత టెక్నాలజీ లేదు మన దగ్గర. ప్రెసెంట్ మనిషి కొన్ని గంటల్లో 1000 kilometers వెళ్ళిపోవచ్చు. కొన్ని గంటల్లోనే ఎన్నో దేశాలను తిరిగి వచ్చేయచ్చు. అలాగే ఒక క్లిక్తో ఎక్కడో 1000 kilometers దూరం ఉన్న వ్యక్తిని కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలాంటి జనరేషన్లో మనం ఉంటున్నాం. సో అలాంటి జనరేషన్ని మనము ఆస్వాదించాలి అంటే, అలాంటి జనరేషన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే మనకు హెల్త్ మరియు వెల్త్ రెండు కూడా అవసరం. సో మనం చూస్తున్నాం బయట వర్కర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర హెల్త్ చాలా ఉంటుంది, చాలా గట్టిగా యాక్టివ్గా డైలీ ఎంత వర్క్ అయినా చేయగలుగుతారు, కానీ వాళ్ళ దగ్గర వెల్త్ ఉండదు. జీవితాన్ని బ్యూటిఫుల్ గా మార్చుకోలేకపోతున్నారు. సో అలాగే లక్షలు కోట్లు ఉన్న అన్ని ఆస్తులు అన్ని ఉన్న హెల్త్ సపోర్ట్ చేయదు, వాళ్ళకు వెల్త్ ఉన్నా హెల్త్ సపోర్ట్ చేయదు. అలా ఉన్నా కూడా మన జీవితాన్ని మనం బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేయలేము, మార్చలేము. సో ఇక్కడ మనము వోల్టెన్ ద్వారా హెల్త్ మరియు వెల్త్ ఈ రెండు కాన్సెప్ట్ ని ఒకటే ప్లాట్ఫామ్ పైన తేవడం జరిగింది. సో మనం చూస్తున్నాం యంగ్స్టర్స్ చూస్తూనే హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మనం ఆహారం అంటే మన తిండి, మన నీరు, మన గాలి, ఈ మూడు కూడా కలుషితం అయిపోయినాయి. సో దీనికి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అని మనం చూసుకుంటే, ఇంతవరకు మన ఋషులు మునులు పెద్దలు వాళ్ళు ఆహారాన్ని ఔషధంగా వాడేవాళ్ళు. అంటే సపరేట్గా ఏదో మెడిసిన్ తీసుకుందాం, సపరేట్గా ఏదో చేద్దాం అనే కాకుండా ఆహారాన్నే ఔషధంగా తీసుకునేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో మనం చూస్తున్నాం ఆహారమే ఔషధం అని ఒక థాట్ కూడా జనాల్లో లేదు. హెల్త్ గురించి బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఏంటి, ఇది ఈ కంపెనీ ఏంటి, ఇది అంటే ఈ బ్లాక్ జింజర్ ఎలా పనిచేస్తుంది అని మీరు ఇందాక అడిగారు కదా. సో ఆ విషయానికి మనం వస్తే, బ్లాక్ జింజర్ అనేది మన ఇండియాలో కూడా గత అంటే ఒక 800-900 years బ్యాక్ గనక వెళ్తే మన దగ్గర కూడా బ్లాక్ జింజర్ ని యూజ్ చేసేవాళ్ళు. సో థైలాండ్ లో ప్రెసెంట్ ఇప్పుడు కూడా బ్లాక్ జింజర్ ని ఫ్రీక్వెంట్ గా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సార్, మరి ఈ బ్లాక్ జింజర్ అనేది ఎక్కడ ఉంటుంది సార్? అసలు ఏ ప్లేస్ లో దొరుకుతుంది మనకి ఇది? సో ఇక్కడ మనకు అన్ని అంటే కలుషితం అయిపోయినందున మనకు ఆ పదార్థంలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ, కంపోజిషన్ కానీ, మాలిక్యూల్స్ కానీ మనకు దొరకట్లేదు. సో ఈ బ్లాక్ జింజర్ అనేది థైలాండ్ లోని కూలెన్ మౌంటైన్స్ లో పండుతుంది. సో అక్కడ పండించిన బ్లాక్ జింజర్ ని మన వోల్టెన్ కంపెనీ మలేషియాకి తీసుకొచ్చి అక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో ఆ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో దీన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మరి నాకు ఒక డౌట్. ఇప్పుడు చాలా వరకు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో చాలా వరకు థర్డ్ పార్టీస్ కి ఇచ్చేస్తుంటారు. మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా, లేదా మీరు కూడా ఏదైనా కంపెనీస్ కి ఇస్తారా సార్ అలా? సో ఇక్కడ మనం మీరు చెప్పినట్టు కంపెనీస్ అంటే బిజినెస్ పరంగా కానీ లేకపోతే హెల్త్ పరంగా కానీ
సెల్ఫ్గా వాళ్ళే ప్రొడ్యూస్ అంటే వాళ్ళే దాన్ని ప్రాసెస్ చేయడం చాలా తక్కువ కంపెనీస్ అలాంటివి ఉన్నాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి చాలా బ్రాడ్ రేంజ్ లో వాళ్ళకి ఫ్యాక్టరీస్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మన కంపెనీ ఏంటంటే వోల్టెన్ మన మన ఓన్ కంపెనీ. సో 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న మన కంపెనీ ఓనర్ గారు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని పెట్టించి అందులో దీన్ని ప్రాసెస్ చేస్తున్నారు. సార్ మరి ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. మీరు ఇప్పుడు ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పారు కదా, చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక్కొక్క మెడిసిన్ వేస్తుంటారు అందరూ. సో మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక్కటే క్యాప్సూల్ వేయాలన్నారు కదా, సో మీరు అలా వేయడం వల్ల బాడీలో చేంజెస్ ఏమైనా వస్తాయా, లైక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా సార్? సో ఇక్కడ మనము అంటే ఫస్ట్ బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ప్రెసెంట్ మార్కెట్ లో కూడా ట్రీట్మెంట్ అలాగే నడుస్తుంది. అంటే ఐ స్పెషలిస్ట్ అంటే ఒక్కొక్క ఆర్గన్ కి ఒక్కొక్క స్పెషలిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్ కానీ హార్ట్ స్పెషలిస్ట్ కానీ అలా. సో బేసిక్ గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే మన బాడీ అనేది ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ తోని నిర్మించబడింది. అంటే కోటాను కోట్ల సెల్స్ తోని మన బాడీ నిర్మించబడింది. సో సెల్స్ ని ఒకవేళ డివైడ్ చేయగలిగితే, ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను, మన హెయిర్ ఏదైతే ఉందో 1 inch హెయిర్ తీసుకొని దాన్ని 1,00,000 ముక్కలుగా చేస్తే ఆ 1,00,000 ముక్కల్లో ఒక ముక్క కన్నా ఇంకా చిన్నగా సెల్ ఉంటుంది. సో అలాంటి సెల్స్ తోని మన బాడీ నిర్మించబడింది. సో మన సెల్స్ బాగుంటే మన బాడీ బాగుంటది. మన సెల్స్ డ్యామేజ్ అయితే, మన సెల్స్ హెల్దీ లేకపోతే మన బాడీ కూడా హెల్దీ ఉండదు. సో సెల్స్ లోపల, ఆ చిన్న సెల్ లోపల ఒక్కొక్క సెల్లో సుమారుగా 1000 నుండి 2500 వరకు మైటోకాండ్రియాస్ అని ఉంటాయి. ఇది మనం స్కూల్స్ లో కూడా చదువుకున్నాం, మైటోకాండ్రియా అని. సో ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే మన బాడీలో పవర్ హౌస్ లాగా పనిచేస్తుంది. మనం నడవడానికి, చూడడానికి, వినడానికి, ఆలోచించడానికి మైటోకాండ్రియా అనేది బాడీకి పవర్ హౌస్ లాగా పనిచేస్తుంది. సో ఒకవేళ మైటోకాండ్రియా అనేది హెల్దీగా ఉంటే మన బాడీ అనేది హెల్దీగా ఉంటుంది. మన మైటోకాండ్రియా గనక వీక్ అయిపోతే మన బాడీ కూడా వీక్ అయిపోతుంది. సో ఇక్కడ ఇప్పుడు మైటోకాండ్రియా గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒకవేళ మైటోకాండ్రియా హెల్దీగా ఉంటే, వ్యాధి నిరోధక శక్తి అనేది మనం పెంచగలిగితే మనకు డిసీజ్ ఆటోమేటికల్గా డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో మన బ్లాక్ జింజర్ అనేది మనము ఒక పర్టికులర్ ఆర్గన్ కోసము, పర్టికులర్ వ్యాధి కోసము ఇవ్వట్లేదు. మనము బ్లడ్లో ఉన్న సెల్స్లో ఉన్న మైటోకాండ్రియాని హెల్తీ చేయడానికి ఇస్తున్నాం. సో ఇక్కడ మనము మైటోకాండ్రియా డెన్సిటీని పెంచడానికి ఎప్పుడైతే మనము ఈ బ్లాక్ జింజర్ని తీసుకుంటామో ఆటోమేటికల్గా మన సెల్స్ బలంగా మారుతాయి, సెల్స్ హెల్దీగా మారుతాయి. సెల్స్ హెల్దీగా మారినప్పుడు వాళ్ళ దగ్గరనే వ్యాధితోని పోరాడే సామర్థ్యం వాళ్ళలో వచ్చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగినప్పుడు ఆటోమేటికల్గా మన డిసీజ్ అనేది డిక్రీజ్ అవుతా వస్తుంది. సో ఇది న్యూట్రిషన్ ఫుడ్ అంటారు దీన్ని. సో ఇది మెడిసిన్ అని చెప్పలేం దీన్ని మనం, ఎందుకంటే మెడిసిన్ అనేది డిసీజ్ వచ్చాక తీసుకునేది. న్యూట్రిషన్ అనేది మనకు వ్యాధి రాకన్నా ముందు నుండి వ్యాధి వచ్చినాక చచ్చేంత వరకు తీసుకునేది. అంటే వ్యాధి రాకపోయిన ముందే మనకు ఒక ప్రికాషన్ లాగా కూడా తీసుకోవచ్చు. అంటే మనం హెల్దీగా ఉండడానికి వ్యాధి రాకన్నా ముందే మనం దాని నుండి మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి. లేదు టైం దాటిపోయింది, ఆల్రెడీ మనము డిసీజ్ అటాక్ చేసేసింది మనకు అంటే, ఆ డిసీజ్ తోని పోరాడడానికి కూడా మనము ఈ హెల్దీ ఫుడ్ ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ మరి మీరు ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని తయారు చేశారు కదా, అంటే మీరు రీసెర్చ్ చేసినప్పుడు హ్యూమన్ బాడీకి ఇది ట్రై చేశారా? ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటది. ఇప్పుడు మీ బాడీ టైప్ ఒకలా ఉంటది, నా బాడీ టైప్ ఒకలా ఉంటది. సో మీకు పని చేయొచ్చు, అది నాకు పని చేస్తుందో లేదనేది గ్యారంటీ లేదు. సో ప్రతి ఒక్కరికి పడాలని ఉండదు కాబట్టి, సో ఇది వేసుకోవడం వల్ల మాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, రీసెర్చ్ మీరు నేను చేయడం కాదు. రీసెర్చ్ అనేది అంటే మెడికల్ జర్నల్స్ లో అలా మనకు స్కాపస్ అనే ఒక మెడికల్ జర్నల్ వాళ్ళు దీనిపైన రీసెర్చ్ చేశారు బ్లాక్ జింజర్ పైన. సో ఇలాంటి రీసెర్చ్ లో 200+ రీసెర్చెస్ ఉన్నాయి మన దగ్గర. సో బ్లాక్ జింజర్ హ్యూమన్ బాడీ పైన ఎలా వర్క్ చేస్తుంది, బ్లాక్ జింజర్ అనేది హ్యూమన్ బాడీకి ఎంత అవసరం
అనే దానిపైన చాలా రీసెర్చ్లు ఉన్నాయి. ఆ టాపిక్ పైన వస్తే మన కంటెంట్ మనము ఎవరికైనా అవసరం ఉంటే మనం షేర్ చేస్తాం ఆ విషయంలో. సో బ్రీఫ్గా ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, సో రీసెర్చ్ చేసినప్పుడు టైప్ 2 డయాబెటిక్ పైన బ్లాక్ జింజర్ ఇచ్చి వాళ్ళు రీసెర్చ్ చేసి చూశారు. స్కాపస్ అంటే ఒక యూనివర్సిటీ జర్నల్ ఆఫ్ మెడిసిన్స్. సో వాళ్ళు బ్లాక్ జింజర్ ఇచ్చి ఎప్పుడైతే చూశారో, సో ఆటోమేటికల్గా ఇన్సులిన్ తీసుకునే టాబ్లెట్స్ తీసుకునే కొన్ని సంవత్సరాల నుండి బాధపడే వ్యక్తులకు కూడా సరి అయిన మోతాదులో సరైన డోసులో మంచి న్యూట్రిషన్ ఫుడ్ బ్లాక్ జింజర్ ఫుడ్ తీసుకున్నప్పుడు, బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ని తీసుకున్నప్పుడు వాళ్ళ డయాబెటిక్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అనేవి తగ్గడం దీంట్లో రీసెర్చ్లో ప్రూవ్ అయింది. సో ఆల్రెడీ ఇట్స్ ప్రూవెన్. సో అలాగే హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, సో మనం మెడిసిన్ ఏమి ఇవ్వట్లేదు, మెడిసిన్ వాళ్ళు ఎలాగైతే తీసుకుంటున్నారో దాన్ని కంటిన్యూ చేస్తారు వాళ్ళు. కానీ మనము ఆహారంలో మొత్తం టోటల్ పోషకాలు లేనందున మనం దీన్ని సపోర్ట్గా ఇస్తాము. సో ఇది ఏంటంటే ఇంకో దీని పని ఏంటంటే, మనము మంచి ప్రోటీన్స్, మంచి ఆహారం, చాలా ఎక్స్పెన్సివ్ ఆహారం కూడా మనం తీసుకున్నప్పుడు ఆ ఆహారం అనేది జీర్ణమై మన సెల్స్లోకి చొచ్చుకుపోయే సామర్థ్యం దాంట్లో ఉండదు. సో దాని మధ్యలో బ్రిడ్జ్ లాగా మన ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనేది పనిచేస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే, కొందరికి పడుతుంది, కొందరి బాడీకి పడదు అని చెప్పారు. సో ఇందులో 2 విషయాలు ఉన్నాయి. కొందరికి పడుతుంది అనే విషయానికి వస్తే, ఇది మనము డైరెక్ట్ తీసుకోవట్లేదు, బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని మనం తీసుకుంటున్నాం. ఎక్స్ట్రాక్ట్ కి డైరెక్ట్ పౌడర్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో అమెజాన్ లో అక్కడిక్కడ చాలా మంది డైరెక్ట్ పౌడర్ ని అమ్మేస్తున్నారు. నల్ల అల్లాన్ని తెప్పించి పౌడర్ కొట్టేసి క్యాప్సూల్ ఫిల్ చేసి ఇచ్చేస్తున్నారు. కానీ దానికి మనకు డిఫరెన్స్ ఏంటంటే, మన బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ 5,7 డైమిథాక్సిఫ్లేవోన్ అనే మాలిక్యూల్ ఒక కంపౌండ్ తోని కెమికల్ కంపౌండ్ తోని బయటికి తీసి, ఇది జాపనీస్ టెక్నాలజీ అండి. ఈ టెక్నాలజీ పైన 5 డైమిథాక్సిఫ్లేవోన్ పైన మన కంపెనీ పేటెంట్ రైట్స్ కూడా తీసుకుంది. అంటే వేరే వాళ్ళు ఎవరైనా కాపీ చేయాలనుకుంటే మన కంపెనీ నుండి అగ్రిమెంట్ అయినా తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా చేస్తే దాని వాళ్ళ పైన కేసు కూడా అవుతుంది. సో 5,7 డైమిథాక్సిఫ్లేవోన్ అనేది హ్యూమన్ బాడీకి ఎక్కడ కూడా హాని కలిగించేది కాదు. ఇట్స్ ప్రూవెన్. ఎందుకంటే దానిలో ఉన్న విష పదార్థాలు లేకపోతే దానిలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ని, ఎగ్జాంపుల్ 10 kgs ఆఫ్ బ్లాక్ జింజర్ మనం తీసుకున్నాం అనుకోండి, 10:1 kg ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ ని మనం తీస్తాం దానిలో నుండి. సో 1 kg ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ ని మనం తీసినప్పుడు ఆ 9 kgs లో మనకు హాని కలిగించే మాలిక్యూల్స్ ఏవైనా పదార్థాలు ఉంటే ఆ వేస్టేజ్ గా తీసేస్తున్నాం ముందే మనం. సో ఆ 1 kg ద్వారా మనకు హాని కలిగించే ఎలాంటి ప్రసక్తే ఉండదు. సో నెక్స్ట్ మనము ఎక్కడైనా ఎవరికైనా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, మనం గూగుల్లో చూడవచ్చు. పర్ డే హ్యూమన్ బాడీకి 6 grams ఆఫ్ జింజర్ కన్జ్యూమ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో మనము మన క్యాప్సల్స్లో 130 mg ఆఫ్ బ్లాక్ జింజర్ని ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాం. సో ఇది ఎవరికైనా పడుతుందా పడదా అంటే 100% ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కల్పించదు. సో ఇంకోటి ఏంటంటే, ఒకవేళ బాడీకి పని చేస్తుందా లేదా అని కూడా మీరు అడిగారు. సో బాడీకి పని చేస్తుందా లేదా అనే విషయానికి వస్తే, మన హ్యూమన్ బాడీ అనేది వేరే అంటే యూనిక్ గా ఉంది. ఒక్కొక్కరి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వవు, ఐ రెటినాస్ మ్యాచ్ అవ్వవు, ఫేసెస్ మ్యాచ్ అవ్వవు, డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు. సో అలా ఒక్కొక్క బాడీ అనేది యూనిక్ గా మనకు ఆ పైవాడు ఇచ్చాడు. సో ఆ యూనిక్ గా ఏదైతే బాడీ ఉంటుందో వాళ్ళకు పడుతుందా, వర్క్ చేస్తుందా అనే విషయానికి వస్తే, కొందరికి ఒక 10 days లోనే రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. అంటే 10%, 20% అలా వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతారు, ఏదో మన బాడీలో చేంజెస్ వస్తున్నాయని. కొందరికి 1 month పట్టొచ్చు, కొందరికి 4 months పట్టొచ్చు, కొందరికి 6 months కూడా పట్టొచ్చు. కానీ ఇనీషియల్ స్టేజ్లో డిసీజ్ వల్ల వచ్చిన ఏదైతే మన బాడీలో వీక్నెస్ ఉంటుందో ఆ వీక్నెస్ ని ఇన్స్టాంట్ గా బయటికి పంపిస్తూ ఉంటుంది. సో ఈ క్యాప్సల్ పేరే VR4 అని పెట్టారు. VR4 అంటే V అంటే వోల్టెన్, R4 అంటే రిమూవ్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. సో రిమూవ్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని తీసేస్తుంది. సో మార్కెట్ లో ప్రెసెంట్ వెయిట్ లాస్ గురించి ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. సో ఆ ప్రొడక్ట్స్ మన బాడీలో టాక్సిన్స్ అలాగే ఉండి వెయిట్ లాస్ చేస్తున్నారు.
సో ప్రొడక్ట్ వదిలేసాక మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతున్నారు. సో అలా ఇది కాకుండా బాడీని ఫస్ట్ టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది. ఆ తర్వాత బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ అలాంటివి ఉంటే రెడ్యూస్ చేస్తుంది. రీఛార్జ్, మన బాడీలో ఉన్న సెల్స్ ని రీఛార్జ్ చేస్తుంది. ఇంకా మన బాడీలో సెల్స్ ని రీజనరేట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు కూడా ఆ బ్లడ్ యొక్క లైఫ్ అనేది 120 days మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పనికిరాదు ఆ బ్లడ్. సో మనము ఖచ్చితంగా అంటే ఒక 120 days మినిమం ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకుంటే చాలా ఉత్తమం అని నా యొక్క అభిప్రాయం. సార్ మరి ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఎలా వేసుకోవాలి సార్? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకోవాలి? సో ఇందులో బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా అంటే న్యూట్రిషియన్స్ ఉన్నాయి, సప్లిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మన సప్లిమెంట్ ఏంటంటే చాలా యూనిక్ సప్లిమెంట్ ఇది. బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ లో నుండి కెంఫిరియా పార్విఫ్లోరా అనే ఏదైతే మాలిక్యూల్ ఉందో దాని పేరు బొటనికల్ నేమ్ అది కెంఫిరియా పార్విఫ్లోరా. సో కెంఫిరియా పార్విఫ్లోరా బేస్డ్ సప్లిమెంట్స్ ఏమైనా మార్కెట్లో ఉన్నాయా అంటే అసలు ఇంతవరకు మార్కెట్లో అలాంటి సప్లిమెంట్సే లేవండి. సో మన కంపెనీ యూనిక్ ప్రోడక్ట్ ఇది బ్లాక్ జింజర్ ప్రోడక్ట్. బ్లాక్ జింజర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఎవరైనా వేరే వాళ్ళు దీనికి కాంపిటేటివ్ గా రావాలనుకున్నా రాలేనట్టు పేటెంట్ రైట్స్ ఉన్నాయి. సో ఇంకోటి సప్లిమెంట్స్ చిన్న వాళ్ళకు వేరేగా, పెద్ద వాళ్ళకు వేరేగా, ముసలి వాళ్ళకు వేరేగా, క్యాన్సర్ పేషెంట్స్ కి వేరేగా అలా డిఫరెంట్ కేటగిరీస్ చేసేసుకున్నారు. సో సప్లిమెంట్ ఒకటే. సో మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే అందరిలో చిన్న వాళ్ళలో, మధ్యతరగతి మధ్య ఏజ్ లో ఉన్న వాళ్ళలో, యంగ్స్టర్స్ లో, పెద్దవాళ్ళలో అందరిలో ఉన్న బేసిక్ థింగ్ బ్లడ్, అందరిలో ఉన్న బేసిక్ థింగ్ సెల్స్, అందరి సెల్స్ లో ఉన్న బేసిక్ థింగ్ మైటోకాండ్రియా. సో మనము ఇక్కడ మైటోకాండ్రియాకి ఎప్పుడైతే ఫీడ్ అంటే మన సప్లిమెంట్ ఇస్తున్నామో ఆ సప్లిమెంట్ అనేది ఇతను పెద్దవాడా, చిన్నవాడా, ముసలివాడా అని చూడదు. అక్కడ సెల్లో మైటోకాండ్రియాని హెల్దీ చేయాలనే కాన్సెప్ట్ తోని ఈ సప్లిమెంట్ వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సిన అవసరం ఏముందంటే చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు, ఇంకా ముసలి వాళ్లకు ఎవరికైనా మనము డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డోస్ ఇచ్చేటప్పుడు డాక్టర్ వెయిట్ చెక్ చేసి డోస్ ఇస్తారు. అంటే ఏజ్ పైన డిపెండ్ ఉండదు. మనం ఏదైతే డోస్ ఇస్తామో అది వెయిట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అలా మన బాడీలో మనం ఎగ్జాంపుల్ 60 kgs ఉన్నామనుకోండి, మన బాడీ వెయిట్లో 10% మైటోకాండ్రియా వెయిట్ ఉంటుంది. సో 10% మైటోకాండ్రియా అంటే 10 kgs ఆఫ్ మైటోకాండ్రియా నా బాడీలో ఉన్నాయి. సో 10 kgs ఆఫ్ మైటోకాండ్రియాకి మనము ఎంత ఫీడ్ చేయాలి అని మనం అనుకుంటే, సో ఇక్కడ ఎవ్రీ 10 kgs ఆఫ్ బాడీ వెయిట్ కి ఒక క్యాప్సల్ మనం తీసుకోవాలి. సో అలా మన బాడీ వెయిట్ 40 kg ఉందనుకోండి, డైలీ పర్ డే 4 క్యాప్సల్స్ మనం తీసుకోవాలి. మనము క్యాప్సల్ ఫామ్ లో పిల్లలు, పెద్దలు అందరు తీసుకోవచ్చు అంటున్నారు కదా, మరి క్యాప్సల్స్ పిల్లలు తీసుకుంటారా అని ఒక క్వశ్చన్ రావచ్చు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే క్యాప్సల్ మనం మెజర్ చేయడానికి తీసుకున్నాం అంతే. ఒకవేళ పిల్లలు క్యాప్సల్ తీసుకోలేకపోతే, లేకపోతే ఏజ్డ్ పర్సన్స్ క్యాప్సల్స్ తీసుకోలేకపోతే ఆ క్యాప్సల్ని ఇప్పేసి మనము టీలో, డికాషన్లో, హాట్ వాటర్లో ఎలాగైనా సరే మన కన్వీనియంట్ ఎలా ఉందో అలా దాన్ని కలిపేసుకొని మనం తాగేయచ్చు, నో ప్రాబ్లం అండి. సార్ ఇప్పుడు చాలా వరకు మార్కెట్ లో సప్లిమెంట్స్ అంటే పౌడర్ టైపే ఉంటాయి కదా, మరి మీ దగ్గర బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనేది పౌడర్ టైప్ ఉందా లేదా క్యాప్సూల్ టైప్ ఉందా సార్? సో ఇక్కడ అంటే యాక్చువల్ మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే పర్టికులర్గా ఎగ్జాక్ట్ ఆఫ్ అమౌంట్లో మనము పౌడర్ ఇవ్వగలగాలి. సో ఇక్కడ ఎవ్రీ 10 kgs కి 130 milligrams ఆఫ్ మనం పౌడర్ ఇవ్వాలి. సో ఒకవేళ మనము పౌడర్ ఫామ్ లో ఇస్తే మన దగ్గర ఎట్లుందంటే ఒక చెంచా తీసుకొని హాఫ్ చెంచా కలిపేస్తారు, ఒక స్పూన్ కలిపేస్తారు, అలా అంటే ఎక్కువ తక్కువ చేసేస్తారు. సో అలా చేయడం వల్ల మనకు ఎక్సెస్ అమౌంట్ లో వెళ్ళిపోవచ్చు, లేకపోతే తక్కువ అమౌంట్ లో రావచ్చు. సో రిజల్ట్స్ అనేవి మనకు డిలే కావచ్చు, స్పీడ్ వచ్చేయచ్చు. సో అలా కాకుండా ఒకవేళ క్యాప్సల్లో ఫిల్ చేసామనుకోండి, ఆ క్యాప్సల్లో 130 milligram అనే పౌడర్ మనం ఫిల్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాం, మార్కెట్లో వచ్చింది కంపెనీ ద్వారా. సో ఇక్కడ ఎగ్జాంపుల్
100 kgs పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతనికి 1.3 grams ఆఫ్ మనం సప్లిమెంట్ ఇవ్వాలి. సో 1.3 grams ఆఫ్ సప్లిమెంట్ అంటే ఒక క్యాప్సల్లో 130 mg ఉంది. సో అలాంటి 10 క్యాప్సల్స్ మనం తీసుకుంటే 1.3 grams అంటే 1300 milligrams ఆఫ్ పౌడర్ అనేది సప్లిమెంట్ అనేది మనము ఇచ్చేయచ్చు. సో అలా అంటే ఎక్కువ తక్కువ కాకుండా హాఫ్ స్పూన్ వేసుకోండి, 2 spoons వేసుకోండి, 1 spoon వేసుకోండి అని కన్ఫ్యూజ్ చేయకుండా ఎగ్జాక్ట్ అమౌంట్లో మనం ఎలాగైతే డాక్టర్స్ మనకు మెడిసిన్స్ వెయిట్ చెక్ చేసి ఇస్తారో అలా మనము ఎగ్జాక్ట్ అమౌంట్లో బాడీ వెయిట్ని చెక్ చేసి మైటోకాండ్రియా యొక్క వెయిట్ని తెలుసుకొని మనము ఈ క్యాప్సల్స్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతున్నది. ఈ సప్లిమెంట్ క్యాప్సల్ మనం సజెస్ట్ చేస్తాం. అదండి. జిలాని గారు, మరి ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఏ డిసీజెస్ కి పనిచేస్తుందండి? అయితే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు డిసీజెస్ అని కాకుండా ఇది ఫుడ్ అంటే హెల్త్ సప్లిమెంట్. ఇది మన బ్లడ్ సెల్స్ లో ఉన్న మైటోకాండ్రియాని హెల్తీగా మారుస్తుంది. సో అలా ఏ జబ్బు అయినా సరే, ఏ డిసీజ్ అయినా, ఏ వ్యాధి అయినా, ఆ వ్యాధి వల్ల వచ్చిన వీక్నెస్ ని ఇన్స్టాంట్ గా అంటే క్లియర్ చేసేస్తుంది. సో ఆ డిసీజ్ లాంగ్ టైమ్ లో ఆ డిసీజ్ కూడా అంటే రివర్స్ కావచ్చు. అంటే కొంతమంది డయాబెటిక్ రివర్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా హార్ట్ బ్లాకేజెస్ క్లియర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది మెడిసిన్ కాదు. సో మెడికేషన్ ఏదైతే డాక్టర్ ఇచ్చారో అది తీసుకుంటూ మనము ఆ మెడిసిన్ యొక్క అబ్జార్బేషన్ పెరగాలని, లేకపోతే ఆ మెడిసిన్ యొక్క పని సరిగ్గా మనకు జరగాలని మనం ఈ హెల్త్ సప్లిమెంట్ తీసుకుంటామండి. అది సార్, మరి మనం ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనేది మన మైటోకాండ్రియా హెల్దీగా ఉండాలని వేసుకుంటున్నాం, అంతవరకు ఓకే. ఒకవేళ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి వేయడం వల్ల మైటోకాండ్రియా హెల్దీగా మారుతుంది. మరి హెల్దీగా ఉన్న వాళ్ళకి ఇది వేసుకోవడం వల్ల డబుల్ రేట్ పవర్ వస్తుంది అంటారా? అవును, చాలా గుడ్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇది పేషెంట్స్ కోసమేనా అని చాలా అంటే అనుకుంటున్నారు మార్కెట్లో. సో ఇది పేషెంట్స్ కోసం కాదండి. సో మనం రీసెర్చ్లు చూసినట్లయితే నార్మల్ హ్యూమన్ బాడీకి కావలసిన ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, మినరల్స్ కానీ, సో ఇవి మనకు మన ఫుడ్లో దొరకట్లేదు. సో దానివల్ల మనకు కావాల్సిన బలం అనేది దొరకట్లేదు. సో హెల్దీగా ఎగ్జాంపుల్గా ఒక జిమ్ చేసే వ్యక్తి గనక ఉన్నాడు అనుకోండి, డైలీ 2 sets కొట్టేవాడు ఒకవేళ మన బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాడు అనుకోండి 10 sets కొట్టగలుగుతాడు. సో ఆ తర్వాత కూడా అతను అలసిపోడు. సో ఎవరైనా డ్రైవింగ్ చేసేవాళ్ళు, రైడింగ్ చేసేవాళ్ళు లాంగ్ జర్నీ చేసి వచ్చాక వాళ్ళ అంటే చాలా అలసిపోతారు. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇన్స్టాంట్ గా ఒక 5-10 minutes రెస్ట్ తీసుకున్నారనుకోండి, అగైన్ వాళ్ళు మళ్ళీ ఆ రైడ్కి వెళ్ళిపోవచ్చు, ఆ డ్రైవింగ్కి వెళ్ళిపోవచ్చు. అంత అంటే స్టామినాని మనకు ఇస్తుంది. ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుందంట. ఇన్స్టాంట్ ఇంకా లాంగ్ టైంలో కూడా ఎనర్జీని ఇస్తుందండి. సో ఇలా చాలా అంటే టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇది హెల్త్ సప్లిమెంట్ అండి. ఇది మెడికేషన్ కాదు, మెడిసిన్ కాదు, ఇది హెల్త్ సప్లిమెంట్. సో హెల్త్ సప్లిమెంట్ అనేది మంచిగా ఒకవేళ మనం తీసుకోగలిగితే మన హెల్త్ మంచిగా మారుతుంది. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు మార్కెట్లో చాలా హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అంటే పైవాడు ఒకటే దాంట్లో హెల్త్ పెట్టలేదండి. కొందరికి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ వికారాబాద్ సైడ్ అనంతగిరి గుట్టల్లో కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఒక టీబీ హాస్పిటల్ ఉందండి. అక్కడ టీబీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక జస్ట్ ఒక 20 days 1 month ఆ నేచర్లో, ఆ అడవుల్లో హాస్పిటల్ ఉంది, అక్కడ బెడ్ అలాట్ చేసేస్తారు, అక్కడ ఒక 1 month పెట్టేస్తారు పేషెంట్ని. ఎలాంటి డిసీజ్, ఎలాంటి అంటే క్రానిక్ టీబీ ఉన్నా కూడా జస్ట్ ఆ ఎయిర్ వల్ల హీల్ అయిపోతుంది. సో అలాంటి నేచర్లో అలాంటి పవర్ ఉంది. సో అక్కడ మెడిసిన్స్ చాలా తక్కువ. సో అలా వాటర్ ద్వారా కూడా హీల్ అవుతారు. సో వేరే సప్లిమెంట్స్ ద్వారా కూడా హీల్ అవుతారు. సో నేను మాదే అంటే హీల్ అయ్యి చేసే లేకపోతే మా సప్లిమెంటే గ్రేట్ అన్నట్టు కాకుండా ఇది కెంఫిరియా పార్విఫ్లోరా అనేది హ్యూమన్ బాడీకి మార్కెట్లో ఇంతవరకు ఎవ్వరూ అందించలేకపోయారు. సో ఇది మన కంపెనీ కెంఫిరియా పార్విఫ్లోరాలో 5,7 డైమిథాక్సిఫ్లేవోన్ అనే కంపౌండ్ని మనకు అందిస్తుంది. సో ఇది నల్ల అల్లం బ్లాక్ జింజర్ అనేది
మన నార్మల్ జింజర్ కి చాలా డిఫరెంట్ అండి. ఫ్యామిలీ ఒకటే, కానీ దీనిలో ఉన్న కంపౌండ్ దాంట్లో ఉన్న కంపౌండ్ చాలా డిఫరెంట్ అండి. మన నార్మల్ అల్లంలో నార్మల్ జింజర్లో జింజరాల్ అనే కంపౌండ్ ఉంటుంది. సో ఈ విషయం పైన ఎవరైనా ఇంకా ఇన్డెప్త్ గా తెలుసుకోవాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేస్తే మా టీం కానీ మేము కానీ వాళ్ళకు సరైన రీసెర్చ్ చేసిన మెటీరియల్ మేము అందించగలం. మొత్తానికి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అవునండి, నేను హెల్త్ ఈస్ వెల్త్ అనను, హెల్త్ ఈస్ మోర్ దెన్ వెల్త్ అంటాను. ఎందుకంటే వెల్త్ ఉండి హెల్త్ లేకపోతే అసలు మనము ఏం చేయలేమండి. సో అందుకే హెల్త్ ఈస్ మోర్ దెన్ వెల్త్. సో ఇదండి మన కాన్సెప్ట్. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి.